ఆత్రం ఆపుకోలేక ఫ్లిప్కార్ట్ నుంచి పార్సల్ వస్తే ఓపెన్ చేసి చూస్తున్నా ఈ లోపు వీళ్ళు మామిడికాయ పచ్చడి కలిపేశారబ్బా. ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ వేసారో కూడా నాకు చెప్పకుండానే వేశారు. లాస్ట్ కి కలిపేటప్పుడు రా వీడియో తీసుకుందు అని అన్నారు. ఇంకేం చేస్తాం, చచ్చినోడ పెళ్లికి వచ్చినంత కట్నం అన్నట్టు ఇంకా దాన్నే వీడియో తీసుకున్నా. పచ్చడి కలిపేది మా అమ్మమ్మ. కారం చూడండి ఎర్రగా ఉంది. వీళ్ళైతే గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యూజ్ చేశారు. కొనిల శైలక్క మామిడికాయ పచ్చడిలో ఏం కలుపుతారో మాకు తెలియదా. ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయ ఆయిలే కదా అని మీరు సర్దుకుంటే ఓకే, కానీ మీరు క్వాంటిటీతో అడిగితేనే ప్రాబ్లం వచ్చింది. మా తెలంగాణ సైడ్ ఆవకాయ కొంచెం వెరైటీగా ఉంటుంది. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. మేమైతే అల్లం పేస్ట్ యాడ్ చెయ్యం. ఓన్లీ కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా మిక్సీ పట్టేస్తాము. అలాగే ఒలిచిన వెల్లుల్లిపాయలు కూడా వేస్తాము. కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉంది మా అమ్మమ్మ అయితే. లాస్ట్ లో పచ్చడి అయిపోయిన తర్వాత ఆ కారం ఉంటది కదా, వేడి వేడి అన్నం ఊడ్చుకొని తింటే సూపర్ ఉంటది. ఆ ఘట్టం కూడా కంప్లీట్ అయిపోయింది. మీలో ఎంతమంది పచ్చడి పెట్టినా లేకపోతే రోటి పచ్చళ్ళు చేసినా కూడా రోల్లో ఊడ్చుకొని తినే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను మా ఇంటి దగ్గర పచ్చడి చేసినప్పుడు ప్లేట్ లో వేడి వేడి అన్నం వేసుకొని ఎప్పుడైపోయిద్దా మా అమ్మ ఎప్పుడు నాకు కలిపిచ్చిద్దా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. మొత్తానికి అన్ని ముక్కలకి ఇంత పచ్చడి అయితే అయింది. ఫస్ట్ అయితే మేము ఈ బకెట్ లో పెట్టుకున్నాము. ఆ తర్వాత జాడీలోకి అయితే పెడతాము. చాలా బాగుంది పచ్చడి. నేను వేసుకున్న డ్రెస్ ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను. ఇన్స్టాలో చూస్తున్నట్లయితే లింక్ అని కామెంట్ చేయండి. మూడో రోజు పచ్చడి కలుపుతారు కదా, అప్పుడు ఉప్పు కానీ నూనె కానీ సరిపోతే యాడ్ చేసుకుంటారు. అప్పుడు కొంచెం పచ్చడి తీసి అసలు ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తాను. వీడియోకి మాత్రం లైక్ చేసేయండి. నా ముద్ద అయితే నేను తెచ్చుకొని ఇదిగోండి వీడియో తీసుకుంటూ తింటున్నాను. సూపర్ ఉంది. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు.